ఇప్పుడు అనేక రకాలుగా లోకంలో మనం బాధపడుతున్నాం. అన్నీ కల్తీయే. ఎక్కడైనా నిజాయితీ ఉందా అండి? అదే మాట 150 ఏళ్ల క్రితం ఆయన కూడా చెప్పాడు. అన్నం బంధు ఉదకంబునందున గృహశయ్యాయాన పీఠంబులందు రందున్ నానావిధ లీలలన్ అఖిలమందున్ మృత్యువేదోచు అన్నం బంధుదకంబునందు గృహశయ్యాయాన పీఠంబులందు నానావిధ లీలలందు అఖిలమందున్ మృత్యువేదోచు నా అన్నా మాకు నిమేషమున్ బ్రతుక శక్యంబే స్వశక్తిన్ భువిన్ మా నా అన్న మాకు నిమేషమున్ బ్రతుక శక్యంబే స్వశక్తిన్ భువిన్ నన్నీవే బ్రతికింతు రేబవలు అనంత భక్త చింతామణి నన్నీవే బ్రతికింతు రేబవలు అనంత భక్త చింతామణి. అన్నంలో కల్తీ, నీళ్లల్లో కల్తీ, ఇంట్లో కల్తీ, ఒంట్లో కల్తీ, పడుకునే పడకలో కల్తీ. పడక సరిగ్గా పట్టట్లేదు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దోమలకి ఏదైనా కొందామంటే ఆ మందులో కల్తీ, అది పనిచేయదు 4 రోజుల తర్వాత. ఆల్ అవుట్ అంటారు. అంటే అర్థం దోమలు ఆల్ అవుట్ కాదు, దోమలు ఉంటాయి, మనమే ఆల్ అవుట్. ఆల్ అవుట్ అంటే మీరు వెళ్ళిపోండి, దోమలు ఉంటాయి. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి అన్నీ పోతాయి కదా అని మనం ఆల్ అవుట్ పెట్టామనుకో, దోమలు ఏమనుకో. ఆల్ అవుట్ అంటే నీకురా, నాకు కాదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పో. అలవాటు పడిపోయండి. అన్నంలో కల్తీ. ఇవాళ ఏ హోటల్లోనూ మీరు అన్నం తినలేరు, ఎప్పటిదో తెలియదు. మరి మాంసాహారం తినేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలండి. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు ఘోరంగా ఉంటాయి. కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిందండి, ఎప్పటిదో తెలియదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, దాన్ని మైక్రోవేవ్లో పెట్టేస్తాడు, కాల్చేస్తాడు. వీళ్ళకి ఏం కావాలంటే ఈ పిల్లలకి వేడిగా ఉంటే చాలు, స్పైసీ అండ్ హాటీ, స్పైసీ అండ్ హాటీ. లోపలికి వెళ్ళి క్యాన్సర్ అండ్ టీబీ అన్నీ వస్తాయి. ఇక్కడ కారంగా ఉంటే చాలు, వేడిగా ఉంటే చాలు, వాడు వేడి చేస్తాడు. ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తద్దినం, దాన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టడం మాళయ పక్షాల్లో మహా తద్దినం అంటారు. దాన్ని ఎక్స్ట్రా పెడతారు అదనంగా తద్దినాలు. మామూలుగా తండ్రి పోయిన తిథినాడు పెట్టడం ఒక పద్ధతి. దాంతోపాటుగా కొంతమంది పితృదేవతల భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, రేపు భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో బహుళపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. ఆ రోజు సరిగ్గా తండ్రి ఏకాదశి నాడు పోయాడు అనుకోండి, ఏకాదశి నాడు తండ్రికో తల్లికో పోయిన వాళ్ళకి పెట్టచ్చు. అది పెట్టాలి అని నిబంధనగా అది పెడితే మంచిది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అసలు తిథి నాడు పెట్టలేకపోతే ఆ మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే మహాపాపం. అది అప్పుడైనా ఖచ్చితంగా పెట్టాలి. అందుకే ఇది తద్దినం అంటే అది అధిక మాసం తద్దినంలాగా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తప్పు, దాన్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టడం రెండో తప్పు. ఇక్కడ ఇంత విపరీతంగా చల్లబడేలా చేసావు, అక్కడ విపరీతంగా వేడెక్కేలా, వెచ్చబడడం కాదు వేడెక్కిపోయేలా చేసావు. కాఫీ కూడా మైక్రోవేవ్లో పెట్టి తాగకూడదండి. ఒక్క అరసెకండ్లో వేడెక్కుతుందంటే విపరీతంగా లేజర్ కిరణాలు దాని మీద ప్రసరించాయి, మీరు గమనించండి. ఊరికే ఎందుకు వేడెక్కుతుందండి? అజ్ఞానమా? సైన్స్ తెలియదా? ఊరికే ఎందుకు వేడెక్కుతుంది? అది విపరీతమైన వేడి. ఒక 2-3 సెకండ్లో ఇలా నొక్కితే చాలు వేడెక్కిపోతుంది. అవునమ్మా, లోపల కూడా చాలా వేడెక్కుతుంది, ఇక్కడ నొక్కితే చాలు, నొక్కకుండానే. అందుకే ఈవేళ గమనించండి దురదృష్టం ఎలా ఉందో. 25 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, 30-40 ఏళ్ల లోపు క్యాన్సర్లు వస్తున్నాయి. అందులో కర్మ ఏమిటో తెలుసా? బయటపడ్డమే 4వ దశ. 4వ దశ అంటే నలుగురిని బెలవమనే మోయడానికి అర్థం. 4వ దశ అంటే అది. 4th స్టేజ్, నలుగురిని బిలు సరిపోతా. బయటపడమే మనకి టైం ఇవ్వట్లేదండి. కొన్ని మొదటి దశలో బయటపడితే 10 ఎకరాలు అమ్మేసినా ఏదో రకంగా బతికించుకుంటా. బయటపడమే రోజుల్లోనండి మీరు ఇంక అంతే అని చెప్పేస్తున్నారు. అంత పరిస్థితి ఎందుకు వస్తుందంటే తిండి హోటల్లో పడి తింటున్నారు ఈవేళ. మీకు ఇంకా చిత్తూరులో ఎవరన్నా కాపరాలు చేస్తున్నారేమో నాకు తెలియదమ్మా. హైదరాబాద్లో దంపతులు ఎవరు కాపరాలు చేయట్లా, స్విగ్గీ జొమాటోలే కాపరాలు చేస్తున్నాయి. స్విగ్గీ జొమాటోలే. ఆడది స్విగ్గీ, మొగాడు జొమాటో, పిల్లాడు మగపిల్లాడు పొటాటో, ఆడపిల్ల టొమాటో, వాళ్ళకి 2 పిల్లలు. మా అపార్ట్మెంట్ చూస్తూ ఉంటాం,
పొద్దున 4:30-5 నేను లేచి కాస్త సూర్యభగవానుడు కనపడినా కనపడకపోయినా నక్షత్రాలైనా చూసి దండం పెట్టుకుందాం వస్తే నక్షత్రాల కంటే ఈ నక్షత్రం తయారవుతాడు అక్కడ. స్విగ్గీ, జొమాటో అని 5కి ఇవ్వడండి ఆర్డర్ పెట్టేవాడు నిశాచరుడు, రాక్షసుడు. అంటే నిద్ర లేవకుండా మొహాలు కడుక్కోకుండా ఆర్డర్లు పెట్టేస్తున్నారు 5కి బ్యాక్గ్రౌండా వేసుకుని. వీడికి కావలసిన హోటల్ నుంచి తెస్తారు. ఎక్కడి నుంచి ఎవరు తెస్తారండి? ఎప్పటిది, ఎన్నాళ్ళు నిలవ ఉన్నది, ఎన్ని ఫ్రిడ్జుల్లో పెట్టింది, ఎన్ని మైక్రోవేవ్లో పెట్టింది, పైగా తెచ్చేది ప్లాస్టిక్, అవన్నీ కూడా అవన్నీ బయట పారేస్తున్నారు. పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. ఇంట్లో ఎవరు వంట వండేవాళ్ళు ఇవాళ వంట వండమంటే మహానేరం. కానీ మొత్తం ఆరోగ్యాలు నాశనం కావడానికి ఇదే కారణం. అన్నం కల్తీ, ఉదకం నీళ్లు కల్తీ, వాటర్ బాటిల్ లేకపోతే ఎక్కడ నమ్మగలిగే పరిస్థితి లేదు. ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా పెద్ద సీసా వాటర్ బాటిల్ తిప్పిస్తాడు, ఒక చుక్క తాగుతాడు, వదిలేస్తాడు. నీళ్లు వృధా, ప్లాస్టిక్ వృధా. అందుకే కనీసం తెప్పించుకోవడమే తప్పు. ఒకవేళ తెప్పించామంటే చిన్నవే తెప్పించాలి, పూర్తిగా తాగేయాలి. అవి నమ్ముతున్నావు కదా, తాగే మళ్ళీ వదిలేస్తావేటక్కడ. గొక్కకో సీసా అని చిన్న బాటిల్స్ ఒక 100 తెప్పించకూడదు. ప్లాస్టిక్ మూతలు పెరిగిపోతాయి, సీసాలు పెరిగిపోతాయి. నువ్వు తెచ్చుకున్న సీసా నువ్వు దాగి మిగిలితే నువ్వు పట్టుకెళ్ళిపో, ఇంటి దగ్గర వాడుకో. దాన్ని రీసైక్లింగ్ చేసే చోటే పట్టుకెళ్ళి ఇవ్వాలి, రోడ్డు మీద మారేయకూడదు. ఈ జాగ్రత్తలు ఏవి మనం వ్యవస్థ కోసం తీసుకోం. వ్యక్తి స్వేచ్ఛ, నా ఇష్టం. అన్నంలో కల్తీ, ఉదకంలో కల్తీ. ఇక ఇళ్ళు ఇప్పటికే మీరు గమనించండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, కొనుక్కుంటున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అడుగు 100-500 స్థాయి దాటి నుంచి ఎస్ఎఫ్టీ 8,000 10,000కి వెళ్ళిపోయిందమ్మా. ఎస్ఎఫ్టీ 8,000 10,000 హైదరాబాద్లో. ఎవరన్నా కొనగలడా? 3 బెడ్రూమ్ హౌస్ హైదరాబాదులో కావాలంటే 2 కోట్లు పెట్టాలమ్మా. 2 కోట్లు కనీసం పెట్టాలి. 3 బెడ్రూములు పెడతాడు, 3 బాత్రూములు పెడతాడు. 2 కోట్లకైన అప్పు కారణంగా వీడికి మలమూత్రాలు దిగ్బంధం అయిపోయే, బాత్రూములు ఉండి ఉపయోగం లేదు. వెడితేగా మొత్తం అన్నీ కట్టేశారు. ఈ చేసిన అప్పుకి అన్నీ ఆగిపోయాయి లోపల. ఇంత అప్పు చేసి 3 కోట్లు పెట్టి కొనాలా ఇల్లు? మన పేపర్లో ఓ ప్రకటన చూసి ఆశ్చర్యపోయా. ఏదో పెద్ద పెద్ద విల్లాలు అవి వేసి కింద ఏమనంటే మినిమం 2.9 crores మినిమం. అది అంటే 3 కోట్లు మినిమం, అంటే మ్యాక్సిమం 5 కోట్లు. ఈ కోట్లు మామూలు కోట్లో చలి కోట్లో తెలియట్లా. 5 కోట్లు ఇల్లా? 5 లక్షలకి ఇల్లు కడితే 20 ఏళ్ల క్రితం 5 లక్షలకి ఇల్లు కొంటే అబ్బా అనేవారు 5 లక్షలకి. ఇప్పుడు 5 కోట్లు అయింది అది. పోనీ అదేదైనా ఖచ్చితంగా ఉంటుందా? కల్తీ. అది ఏ స్థలంలో కట్టాడో తెలియదు. చెరువులు పూడ్చి ఇల్లు కడుతున్నారు, అది తర్వాత కూలిపోతుంది. అది కట్టిన బిల్డర్ వెళ్ళిపోతాడు, మనం మిగులుతాం ఇక్కడ. కానీ ఈ బిల్డర్ మాత్రం పెద్ద బిల్డప్ ఇస్తాడు ఇక్కడ బాగా. అదండి ఇదండి. అవసరమైతే మా బోటుగాళ్ళని పిలిచి వారు కొన్నారండి, వీరు కొన్నారు, మాకు ఫ్రీగా ఇస్తాడమ్మా. అందుకే మేము చెప్తాం, మాకేం తెలివితేటలేవా, మాకు ఫ్రీగా ఇస్తాడు. మిమ్మల్ని మోసం చేయడానికి మాకు ఫ్రీగా ఇస్తాడు. మొత్తం జరుగుతున్న భాగవతం ఇది. అన్నం కల్తీ, ఉదకం కల్తీ, ఇవన్నీ ఇప్పుడు అనుకుంటున్నాం, అప్పుడు మరో రకంగా కల్తీ. అన్నిట్లోనూ కల్తీయే. గృహంలో కల్తీ, పడుకునే పడకల కల్తీ, మీ ఏదైనా ఆఫీసు పడితే సామాన్లో కల్తీ, అక్కడ తాగే నీళ్లలో కల్తీ, పాలల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ, అన్నిట్లో. ఇంకా నేను అందుకే కవిగారు ఏమంటున్నానంటే, నేను మాకు నిమేషమున్ బ్రతుక శక్యంబే స్వశక్తిన్ భువన్. మా శక్తితో మేమైతే 1 నిమిషం కూడా మేము బతకలేమయ్యా. నన్నీవే బ్రతికింతువు అనంత, నన్నీవే బ్రతికింతు రేబవలు అనంత భక్త చింతామణి. ఇంత కల్తీమయమైన ప్రపంచంలో మనం అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకటి చేద్దామండి. జరుగుతుందా జరగదా వేరే విషయం. భగవద్ విశ్వాసం ఉంటే జరుగుతుందమ్మా. తప్పనిసరి తినాలి కాబట్టి ఆ తినే ముందేనా భగవంతుడికి దండం పెట్టుకుని, నాయన తప్పనిసరి తింటున్నా, నన్ను కాపాడును 1 నమస్కారం చేయండి. ఆ పాత్రలో ఉండే దోషం తొలగిపోతుందమ్మా. వేదం చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నా. అసలు పిల్లల్ని ఇంట్లో అన్నం తినేటప్పుడు కానీ, అల్పాహారం తినేటప్పుడు కానీ దండం పెట్టకుండా తిన్నివ్వకూడదండి. మూతి మీద కొట్టాలి వెంటనే, బుద్ధి ఉందా లేదా అని నేర్పాలి బాగా. మమ్మల్ని ఎవరిని తిన్నిచ్చేవారు కాదు. ఏడురాది గొడ్డు తిండి కేకలేసేవారు మా అమ్మ మా నాన్న. గొడ్డు తిండిరా, దేవుడు దండం పెట్టుకోకూడదు, ఉండు అన్నయ్యను రాని అని అన్నదమ్ములు అక్క చెల్లెలు అంతా కూర్చున్నాక అప్పుడు ఇలా నీళ్లు చుట్టూ తిప్పి దేవుడికి దండం పెట్టుకుని తినమనేవారు. ఇప్పటికి మానలేదా అలవాటు? ఇది నేర్పాలి పిల్లలకి.
ఇవాళ పిల్లలు అలా లేరండి. మనం నేర్పకపోవడం వల్ల ఎలా ఉన్నారంటే కంచం పెడితే కంచంలో కూర వేస్తే కూర నాకేయి, పచ్చడి వేస్తే పచ్చడి నాకేయి. జంతువులు చేసే పని ఇది. జంతువులు చేస్తాయి, వేగానే నాకేయడం ఏంటి? అన్నీ వడ్డించరు. పైగా ముందు అన్నం వడ్డించకూడదు, తప్పు. అన్నం తద్దినప్పుడు వడ్డిస్తారు. ముందు అన్నం పెట్టకూడదు. ముందు పళ్ళెంలో అన్నం పెట్టకూడదు. కూర వేయాలి, పచ్చడి వేయాలి, ఏదో ఒకటి వేయాలి, ఒక ఆధార ఊరగా అయినా వెయ్యాలి, అప్పుడే అన్నం పెట్టాలి. తద్దినం అప్పుడు ఒక్కటే పితృదేవతల పద్ధతి వేరు కాబట్టి ముందు అన్నం పెడతారు, వేడి అన్నం పెడతారు. బాగా వాళ్ళకి వేడి అంటే చాలా ఇష్టం. ఆ సెక్షన్ వేరు, ఇది వేరు. తద్దినంలో చేసేవని ఇంట్లో చేయడం ఏంటి? ఇంట్లో ఎప్పుడు ముందు ఊరగాయో పచ్చడో వేపుడో ఏదో ఒకటి వెయ్యాలి, వేసాకే పక్కన అన్నం పెట్టాలి. వీళ్ళు పెట్టేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు. పిల్లలకి ఎక్కడ దండం పెట్టుకుని తినడం అలవాటుగా. వీళ్ళ ప్రమాదకరమైన ప్రపంచంలో కనీసం భగవంతుడికి నమస్కారం చేసుకుని తింటే ఆ భగవంతుడు మన పొట్టని కాపాడుతాడండి, మన పొట్టని అంతకంటే వేరే మార్గం కూడా ఏం లేదు కదా. ఏం చేస్తారు? ఇక ఇవి ఇలా ఉంటే ఇక మనస్సులు ఎలా ఉన్నా వేరే చెప్పక్కల. అంతా కృత్రిమమే. ఇష్టదైవం కావ్యంలోనే రాశాను పద్యం. అన్నము నీళ్లు కాదయ్యా, మనుషుల మనస్సులు కల్తీ కాబట్టే ఇవన్నీ కల్తీ అయ్యాయి. అన్నం ఎందుకు కల్తీ చేస్తున్నారు? చేసేవాడు మనస్సు కల్తీ. నీళ్ళు ఎందుకు కల్తీ అవుతున్నాయి? చేసేవాడు మనస్సు కల్తీ. భవనాల నిర్మాణం ఎందుకు కల్తీ అవుతుంది? చేసి కట్టేవాడు మనస్సు కల్తీ. మనిషి మనస్సు కల్తీ కావడం వల్లే ప్రపంచంలో ప్రతిదీ కల్తీ అయింది. అంతా కృత్రిమమే. హృదంబుజముపై అంతా మషీపంకమే. ఎంతో విన్నను ఎన్ని నేర్చినను ఈ బకట, ఎంతో నేర్చిన ఎన్ని విన్ననకట ఈ బుద్ధిలో మార్పు లేదు. ఎంతో నేర్చిన ఎన్ని విన్ననకట ఈ బుద్ధిలో మార్పు లేదు. అంతా జీవితమునందార్భాటమే గాని అంతా కృత్రిమమౌచు జీవితమునందార్భాటమే గాని రవ్వంతైనన్ పరమార్థముంగనగ ఏ అభ్యాసముంజేయరే. రవ్వంతైనన్ పరమార్థముంగనగ ఏ అభ్యాసముంజేయరే. మనిషిని నమ్మడానికి వీల్లేదు. పైకో మాట, లోపల ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. మనం ఎన్నో ఉపకారాలు చేస్తాం, 90 ఉపకారాలు చేస్తాం, చేయించుకుంటాడు, బాగుపడతాడు. చివరిలో అతనికి మనకి తేడా వచ్చిందనుకోండి, బయటికి వెళ్ళి 90 ఉపకారాలు అపకారాల కింద ప్రచారం చేస్తాడు. నాకు ఉపకారం చేయకపోగా వాడు నా బతుకుని తగలేశాడంటాడు. ఎందుకంటే వాడు చివరిలో అడిగిన 2, 3 మనం చెయ్యాల. లేకపోతే వ్యాపారంలోనో ఎక్కడో సంసారంలోనో ఉద్యోగంలోనో ఆయనకి మనకి తేడా వచ్చింది. అంతే, మొత్తం ఉపకారాలన్నీ అపకారాలు అయిపోయాయి. అంతా కృత్రిమమే. హృదంబుజముపై అంతా మషీపంకమే. మడ్డి సిరా పూసినట్టే ఉంది మనిషి మనస్సు వేళ. ఎన్ని ఉపకారాలు ఎంతమందికి చేసినా జీవితాంతం చేస్తూనే ఉండాలి, ఎక్కడ ఆపడానికి వీల్లేదు. ఎంతకాలం చేస్తారండి? అయ్యో ఇన్ని చేశాడు కదా, మనకి ఇది ఒకటి చేయలేకపోతే ఏమైంది? జీవితాన్ని నిలబెట్టిందే ఆయన కదా, ఉద్యోగం ఇప్పించింది ఆయన కదా, చదువు చెప్పించింది ఆయన కదా, ఇవాళ అన్నం తింటున్నామంటే ఆయన దయ కదా, ఆయన కృతజ్ఞుడే ఉండాలని లేదు. నా ఊరికే చేశాడా? వాడికి ఎక్కువే చేసేట. ఈ ధోరణులు బాగా వస్తున్నాయి. దానికి సమాధానమే ఈ పద్యం. అంతా కృత్రిమమే. హృదయం అనే పద్మం మీద అంతా మసి పూసినట్టే ఉంది. ఎంత నేర్చినా ఎన్ని విన్నా మనిషి బుద్ధిలో మార్పు లేదు. పరమార్థ జ్ఞానాన్ని పొందుదామనేటువంటి ఆలోచన రవ్వంత కూడా మనిషికి రావట్లేదు. రవ్వంతైనన్ పరమార్థమున్ గనక ఏ అభ్యాసమున్ చేయరే అంటున్నాడు కవి. ఏ అభ్యాసము చేయకపోతే ఏమైపోతామండి అంటాడు. ఇంకొక మాట, అయ్యో మేము అతి మూర్ఖ చిత్తులముగామా, అయ్యో మేము అతి మూర్ఖ చిత్తులముగామా. మన అత్యాశలు మనని పాడు చేస్తున్నాయి. మన అప్పులకి కారణం అత్యాశ, మన అనారోగ్యాలకు కారణం అత్యాశ. అదేమిటో చెప్పుకొని మనం 10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. అయ్యో మేము అతి మూర్ఖ చిత్తులముగామా. కన్ను కాల్ కూడు గుడ్డయులేక ఆర్తిని పొందువాండ్రు పలుగుండ్రంజూచుచున్. కన్ను కాల్ కూడు గుడ్డయులేక ఆర్తిని పొందువాండ్ర పలుగుండ్రంజూచుచున్.
మా కట్టి అవస్థలు తొలగించు నీ దయకు తుష్టించెందక, మా కట్టి అవస్థలు తొలగించు నీ దయకు తుష్టించెందక, మా కట్టి అవస్థలు తొలగించు నీ దయకు తుష్టించెందక, అత్యాశను ఎన్నియో వాంఛింతుము అవెల్లనేమిటికి తండ్రి భక్త చింతామణి, అవెల్లనేమిటికి తండ్రి భక్త చింతామణి. లోకంలో మనం సంతృప్తిగా జీవించాలి అంటే ఎప్పుడు మనకంటే తక్కువ వాళ్ళతో మనని పోల్చుకోవాలి, ఎక్కువ వాళ్ళతో పోల్చుకోకూడదు. అదే కవిగారు చెబుతున్నాడు ఇక్కడ. లోకంలో కన్ను లేనివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, కూడు గుడ్డ లేనివాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి, ఎన్ని కోట్ల మంది ఉన్నారండి. ఏ నగరంలో లేరు, ఏ ఊళ్ళో లేరు, ఏ ఇంటి పక్కన లేరు. మనకి ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అన్నప్పుడు వాళ్ళతో పోల్చుకోవాలట. కన్ను లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ మనం ఎంత అదృష్టవంతులం. అయిన వాళ్ళ ఇంట్లో పుట్టాం, అన్న వస్త్రాలకు లోటు లేదు, ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, అంతో ఇంతో ఆస్తిపాస్తులు కూడా మనకి ఇస్తున్నారు. ఇంకా మనం 100 కోట్లు ఉన్నవాడు 200 కోట్ల వాడితో, 200 వాడు 400 వాళ్ళతో పోల్చుకుని అత్యాశలు ఎందుకు పెంచుకోవాలండి? అదే తగని పని, అదే అనారోగ్యానికి మూల కారణం. డబ్బు విషయంలో ఎప్పుడూ మనకంటే తక్కువ వాడితో పోల్చుకోవాలి. ఉద్యోగంలో కూడా మనకి ప్రమోషన్ రాలేదు అంటే ఎవడికో వచ్చిందని ఏడవకూడదు. మనకంటే కష్టపడిన వాడికి కూడా రాలేదు ఇక్కడ. వాడికంటే నేను తక్కువే కష్టపడ్డాను, వాడికి రాలేదు కదా, వాడితో పాటే నేను అనుకుంటే సుఖంగా ఉంటాం. లేకపోతే మనకంటే అర్హత లేని వాడికి ఎవడికో వచ్చిందని అసూయ పడితే వాడి ప్రమోషన్ ఆగకపోగా మనకి మోషన్ ఆగిపోతుంది ఇక్కడ. వాడి ప్రమోషన్ మనం ఎలాగో చేయలేం, మన మోషన్ ఆగిపోయింది. ఇప్పుడు అనవసరంగా కాయం బెళ్ళలు వేసుకోవాలి ఇక్కడ. అంతకంటే వాడిని చూసి బాధపడితే మనకు వచ్చేది ఏముంది? అందుకని ఎప్పుడూ మనకంటే లేని వాళ్ళతో పోల్చుకోవాలి. అదే చదువు విషయం ఉందనుకోండి, మనకంటే బాగా చదువుతున్న వాళ్ళతో పోల్చుకోవాలి. నీకు 100కి 40 మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే 20 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అధవ సమాధానం చెప్పకూడదు ఇక్కడ. చదువులో, జ్ఞానంలో మనకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకుని మనం వృద్ధి చెందాలి. డబ్బులో, ఆశల్లో మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, మనమంతా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ ఒక్క సిద్ధాంతాన్ని గనక పాటిస్తే చాలు. సమయం బక్కరలేదు, దైవస్మరణ వల్ల మనం ఖచ్చితంగా ఆనందంగా ఉంటామనే విషయం తెలుస్తోంది. భగవంతుడు మనకి సాయం చేయడానికి, దైవస్మరణ చేయడానికి వేరే ఏమీ అక్కర్లేదు. సమయం బక్కరలేదు, వేరొకరి వాక్సహాయమునెన్వల్దు. సమయం బక్కరలేదు, వేరొకరి వాక్సహాయమునెన్వల్దు. లంచము పంచన్బని లేదు, గొప్ప కొలదంచాడంగలేదు. లంచము పంచన్బని లేదు, గొప్ప కొలదంచాడంగలేదు. ఔరౌరా గొప్ప కొలదంచాడంగలేదు ఔరా. అంత మహారాజవు విందువాదరమునన్ మా విన్నపంబు, విందువాదరమునన్ మా విన్నపంబు ఎల్ల